సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు టెట్లో అడగబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఒక చతురస్రం కర్ణం పొడవు x సెంటీమీటర్ అట్లయితే యొక్క పొడవు ఎంత అన్నాడు. కర్ణం ఇచ్చాడు, భుజానికి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. అన్ని భుజాలు సమానం. ఒక భుజం ఏ అనుకున్నట్లయితే మిగతా 3 భుజాలు కూడా ఏనే అవుతుంది. కానీ ఇక్కడ కర్ణం ఇచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు, ఇది x సెంటీమీటర్ అని ఇచ్చాడు. అయితే ఈ డయాగ్నల్ ద్వారా మనం యొక్క సైడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక స్క్వేర్లో ప్రతి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ విధంగా ఉన్నది. ఇది ఏ, ఇది ఏ. ఈ డయాగ్నల్ని ఎలా కనుక్కుంటాము అంటే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని హైపాట్న్యూస్ అంటాము, దీన్ని బేస్ అంటాము, దీన్ని పర్పెండిక్యులర్ అంటాము. హైపాట్న్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. సో హైపాట్న్యూస్ ఈక్వల్ టు స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది, ఏ స్క్వేర్ 2a² అవుతుంది. నథింగ్ బట్ √2 అంటే రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ. ఇది మనకు డయాగ్నల్ అవుతుంది. అంటే సైడ్కి డయాగ్నల్ మధ్య రిలేషన్ ఏంటంటే, సైడ్ ఏ అయినట్లయితే డయాగ్నల్ అనేది √2a అవుతుంది. కానీ మరి మనకు డయాగ్నల్ ఇచ్చాడు కాబట్టి, అంటే డయాగ్నల్ ఏంటిది మనకు √2a ఈజ్ ఈక్వల్ టు x సెంటీమీటర్. డయాగ్నల్ ఈక్వల్ టు x సెంటీమీటర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సైడ్ కావాలి. సైడ్ అంటే ఏనే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈ రూట్ వచ్చేస్తే √2 అవుతుంది. కాబట్టి సైడ్ ఈక్వల్ టు x/√2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సింపుల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నట్లయితే, ఇచ్చి డయాగ్నల్ కనుక్కోమన్నట్లయితే √2 టైమ్స్ ఆఫ్ సైడ్ ఈక్వల్ టు డయాగ్నల్ అవుతుంది. మరి డయాగ్నల్ ఇచ్చి సైడ్ కనుక్కోవాలి అన్నట్లయితే సైడ్ ఈక్వల్ టు డయాగ్నల్ √2 అవుతుంది. సైడ్ ఈక్వల్ టు డయాగ్నల్ √2 అవుతుంది. ఇది సైడ్. అదే సింపుల్గా సైడ్ ఇచ్చినట్లయితే √2 టైమ్స్ ఆఫ్ సైడ్ ఈక్వల్ టు డయాగ్నల్ అవుతుంది. ఇది నాన్న. అనదర్ క్వశ్చన్, రాంబస్ యొక్క అన్ని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడు పటం. ఒక రాంబస్ ఫిగర్ని డ్రా చేద్దాము. సరే, రాంబస్ ఫిగర్ డ్రా చేశాను. రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇది ఎంత అయితే ఉంటుందో ఇది అంతే ఉంటుంది, అంటే బైసెక్ట్ అవుతుంది. ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, భుజాల మధ్య బిందువుల్ని, సైడ్ యొక్క మిడ్ పాయింట్స్ని మనం జాయిన్ చేసినట్లయితే, రాంబస్ యొక్క సైడ్స్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసినట్లయితే మనకి ఏ ఫిగర్ అనేది ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కానీ డయాగ్నల్స్ ఈక్వల్గా లేవు. కాబట్టి మనకు ఏం ఏర్పడుతుంది, ఈ సైడ్ ఎంతైతే ఉంటుందో ఈ సైడ్ అంతే ఉంటుంది, ఈ సైడ్ ఎంత అవుతుందో ఈ సైడ్ అంతే ఉంటుంది. కానీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కానీ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనకి ఏం ఏర్పడుతుంది, రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది, దీర్ఘ చతురస్రం అనేది ఏర్పడుతుంది. దీర్ఘ చతురస్రం అంటే రాంబస్ యొక్క భుజాల మిడ్ పాయింట్స్ని, రాంబస్ యొక్క సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే మనకు రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం అనేది ఏర్పడుతుంది. ఈ పాయింట్ అంటే ఒక పటాన్ని గీయడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, స్క్వేర్ని డ్రా చేయాలి అంటే మనకి ఎన్ని మెజర్మెంట్స్ కావాలి అంటే 1 మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది. రెక్టాంగిల్ని డ్రా చేయాలి అంటే మనకు 2 మెజర్మెంట్స్ ఉండాలి. ప్యారలోగ్రామ్ని డ్రా చేయాలి అంటే 3 మెజర్మెంట్స్ ఉండాలి. ట్రెపీజియాన్ని డ్రా చేయాలి అంటే 4 మెజర్మెంట్స్ ఉండాలి. అండ్ క్వాడ్రిలేటరల్ని డ్రా చేయాలి అంటే 5 మెజర్మెంట్స్ ఉండాలి. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. స్క్వేర్ డ్రా చేయాలంటే 1 మెజర్మెంట్, రెక్టాంగిల్ 2 మెజర్మెంట్, ప్యారలోగ్రామ్ 3 మెజర్మెంట్, ట్రెపీజియం 4 మెజర్మెంట్స్ అండ్ క్వాడ్రిలేటరల్ 5 మెజర్మెంట్స్. అయితే ఇక్కడ మనం షార్ట్ కట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, SRPT Q.
SRPT, Suryapet. Square 1, rectangle 2, parallelogram 3, trapezium 4 and Q is the 5. అంటే ఒక స్క్వేర్ని గీయడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు. రెక్టాంగిల్ని డ్రా చేయడానికి పారలోగ్రామ్, ట్రెపీజియం డ్రా చేయడానికి 4 మెజర్మెంట్స్ కావాలి. క్వాడ్రిలేటరల్ డ్రా చేయడానికి 5 మెజర్మెంట్స్ కావాలి. ఇందులో నుంచి ఒక బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. హియర్ ఒక బహుభుజి యొక్క భుజాల K ప్లస్ ఇచ్చాడు. అయితే బహుభుజికి గీయదగు కర్ణాల సంఖ్య వెరీ ఇంపార్టెంట్ అండి. భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య కనుక్కోవాలి. కర్ణాల సంఖ్య, కర్ణాలు అంటే డయాగ్నల్స్. దీని ఫార్ములా ఏంటంటే n ఆఫ్ n-3/2. మరి n అంటే ఏంది అంటే భుజాల సంఖ్య, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ ఉంటాయి, మనకు 4 సైడ్స్ ఉంటాయి. 4 - 3 1, 4 × 1/2, 4 × 1 4/2, 4/2 అంటే ఒక క్వాడ్రిలేటర్కి మనం 2 డయాగ్నల్స్ని డ్రా చేయగలం. మనకి n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, భుజాల సంఖ్య. మరి మన క్వశ్చన్లో K+1 ఇచ్చాడు. మరి n ఉన్న చోట K+1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే K+1 ఆఫ్ n అంటే K+1 - 3, K+1 - 3 అంటే K-2/2. ఇది మనకు ఆన్సర్ అవుతుంది, ఇచ్చిన క్వశ్చన్ అవుతుంది. కానీ మనకి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అంటే బహుభుజి యొక్క భుజాల సంఖ్య n అయినట్టయితే దానికి గీయదగు కర్ణాల సంఖ్య n ఆఫ్ n-3/2. ఓకే, నెక్స్ట్ ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం 72 డిగ్రీస్ అయినట్లయితే ఆ క్రమ బహుభుజి కలిగి ఉండు భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. క్రమ బహుభుజి అంటే ఏమిటి అంటే ఒక పాలిగాన్, దాని ఎన్ని సైడ్ అయినా ఉండండి. మరి క్రమ అంటే రెగ్యులర్ పాలిగాన్ అని అంటాము. అంటే ఈచ్ సైడ్ అంటే ఎవ్రీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రతి సైడ్ కూడా సమానంగా ఉంటుంది. అటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటాము. మరి ఒక్క బాహ్య కోణం అనేది 72 డిగ్రీస్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెంటాగాన్ తీసుకుంటున్నానండి. 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటాగాన్ అంటాం. 1 2 3 4 5. ఒక్కొక్క బాహ్య కోణం అంటే ఇక్కడ ఏర్పడేది ఒక బాహ్య కోణం, దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏర్పడేది ఒక బాహ్య కోణం, దీన్ని ఇట్నే ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ ఏర్పడేది బాహ్య కోణం, ఇక్కడ ఏర్పడేది బాహ్య కోణం. ఓకే, ఇక్కడ ఏర్పడేది బాహ్య కోణం. ఎలాగైనా గీయవచ్చు. ఓకే, 1 2 3 4 5 అంటే ఒక పెంటాగానికి ఈ విధంగా బాహ్య కోణాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం 72 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఓకే, అంటే ప్రతి బాహ్య కోణం 72 డిగ్రీస్ అయినట్లయితే భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. క్రమ బహుభుజి, ఏ బహుభుజి అయినా సరే మొత్తం బాహ్య కోణాల మొత్తం అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. ఏదైనా సరే క్వాడ్రిలేటరే కానివ్వండి, ట్రయాంగిలే కానివ్వండి, పెంటాగాన్, హెక్సాగాన్, సప్తా, అక్టా, ఏదైనా కానివ్వండి, ఏ బహుభుజి అయినా సరే బాహ్య కోణాల మొత్తం అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఒక్కొక్కటి 72 డిగ్రీస్ అన్నాడు, ప్రతిదీ ఈక్వల్ కాబట్టి నేనేం చేస్తున్నాను, 360 డిగ్రీస్ బై టీటా ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మనకు టీటా అనేది 72 డిగ్రీస్ కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది, 360 డిగ్రీస్ బై 72 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్. 36 10 టైమ్స్, 36 2 టైమ్స్, 2 5 టైమ్స్. సో n ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 5. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 5 ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లాస్ట్ టైము ప్రీవియస్ టెట్లో అడిగిన క్వశ్చన్ అది. ఓకేనా, మళ్ళీ చూడండి. క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఉన్నాడు. బాహ్య కోణాలు మొత్తం ఏ బహుభుజి అయినా సరే బాహ్య కోణం మొత్తం 360 డిగ్రీస్. ఓకే, మరి క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగాన్ అంటే ఈచ్ సైడ్ ఈజ్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి అంటే 360 బై టీటా ఈక్వల్ టు n. 360 బై ఈచ్ వన్ 72 డిగ్రీస్ అన్నాడు కాబట్టి 360 బై 72 డిగ్రీస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు n. 36 10 టైమ్స్, 36 2 టైమ్స్, 10/2 వచ్చింది. 2 1 టైమ్స్, 2 5 టైమ్స్. సో n ఈక్వల్ టు 5. ఓకే, ఆ బహుభుజి అనేది పెంటాగాన్ అవుతుంది. క్వశ్చన్
సమాంతర చతుర్భుజ ఎదురెదురు కోణాలు 3x - 2 డిగ్రీ x + 48 డిగ్రీ అయినా అధిక కోణం విలువ ఎంత అంటారు. మరి సమాంతర చతుర్భుజం అంటే ఏమిటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటిది మనము తెలుసుకుందాం. సమాంతర చతుర్భుజం అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఎదురెదురు భుజాలు అనేవి సమానంగాను మరియు సమాంతరంగాను ఉంటాయి. ఈక్వల్ అండ్ ప్యారలల్గా ఉంటాయి. సరే, ఇక్కడ కోణాల గురించి ఇచ్చాడు కాబట్టి ఎదురెదురు కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. ABCD అనుకున్నట్లయితే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D అవుతుంది. అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్స్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, పక్కన ఉన్న యాంగిల్స్, యాంగిల్ A ప్లస్ యాంగిల్ D అనేది 180 అవుతుంది. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 180, యాంగిల్ B ప్లస్ యాంగిల్ C 180, యాంగిల్ C ప్లస్ యాంగిల్ D 180. ఈ విధంగా అంటే ఇప్పుడు మనకు ప్రాపర్టీస్ తెలిసినట్లయితే, ప్యారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఈ రెండు తెలిసినట్లయితే మనం ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయవచ్చు. సో ఎదురెదురు కోణాలని ఇక్కడ జరిగింది. కొన్నిసార్లు ఏమంటాడు, ఆసన కోణాలు అంటారు, అడ్జసెంట్ అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీ తీసుకొని చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా ఎదురెదురు కోణాలు అన్నాడు కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒకటి 3x - 2 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే x + 48 డిగ్రీ అవుతుంది. 3x bring x this side, it will become -x equal to 48 transform -2 + 2. 3x - x that is 2x equal to 50 degrees అవుతుంది. అండ్ x equal to 50/2 nothing but 25 degrees అవుతుంది. x వాల్యూ 25. ఇక్కడ మనకు 3x - 2 అన్నాడు. 3 into x అంటే 25 - 2, 25 3 జా 75, 75 - 2 73 డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకున్నట్లయితే ఇది 73 డిగ్రీ అవుతుంది, ఆపోజిట్ కూడా 73 డిగ్రీ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే అధిక కోణం విలువ అన్నాడు. రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది. యాంగిల్ ఏ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 అన్నాం కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ ఈక్వల్ టు 73 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 - 73 దట్ ఈజ్ 107 డిగ్రీస్ అవుతుంది. అంటే టోటల్గా మనకి యాంగిల్స్ ఏమేమి వచ్చి ఉంటాయి 73, 107, 73 అండ్ 107 డిగ్రీ. మరి ఇక్కడ అధిక కోణం విలువ అంటే మనకి ఏం ఆన్సర్ అవుతుంది 107 డిగ్రీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. యా ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, AB parallel to CD. Here given angle A is to angle D equal to 1:2, angle B is to angle C is equal to angle C is to angle B is equal to 4:5. Then find angle A and angle C. This is the question. ఇది ఒక క్వాడ్రిలేటరల్లో 2 sides ప్యారలల్గా ఉన్నాయని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ AB అనుకోండి, ఇది CD అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ లైక్ ABCD. ఓకే, AB parallel to CD. ఓకే, యాంగిల్ A is to యాంగిల్ D, యాంగిల్ A is to యాంగిల్ D 1:2 అని ఇచ్చాడు. ఇది 1:2 అని ఇచ్చాడు. ఇది 1x అయితే ఇది 2x అవుతుంది, 2x డిగ్రీ అవుతుంది. అయితే 2 sides ప్యారలల్గా ఉన్నట్లయితే, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నట్లయితే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు మనకు 180 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ అంటే దీన్ని 1x ప్లస్ 2x అనుకోండి, దట్ ఈస్ 180 డిగ్రీస్. 3x ఈక్వల్ టు 180 డిగ్రీస్, x ఈక్వల్ టు 180/3 దట్ ఈజ్
60 degrees. ఓకే, అదేవిధంగా యాంగిల్ సి ఈస్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు 4:5 అనుకున్నాం. సో సేమ్ సిబి కూడా అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. సి అంటే 4x అనుకోండి, బి అంటే 5x, దట్ ఈజ్ 180 degrees. 4x 5x 9x ఈక్వల్ టు 180 degrees. x ఈక్వల్ టు 180/9 అంటే 20 degrees. ఓకే, ఇప్పుడు మనకు బీసీలలో మనకు కావాల్సింది సి కాబట్టి సి అంటే 4x కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు 4 into x, దట్ ఈస్ 20, 420, 80 degrees. ఓకే, ఇక్కడ x అనేది a అనేది 1 కాబట్టి యాంగిల్ a ఈక్వల్ టు 60 degrees. a 60 degrees అండ్ యాంగిల్ c ఈక్వల్ టు 80 degrees వస్తుంది. 60 degrees, c 80 degrees వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.